ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలోనైనా నీ పది సన్నిధానం ముందు మరి ఒకసారి చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే ఘనతను మాకు ఇచ్చినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నైనా. పగటి కాలం అందునైనా మీ కావలి ఉంచి మమ్మల్ని కాచినైనా ఇటు రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నైనా. జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లోనైనా మీరు తోడై ఉండి నడిపించారు దేవా. మంచి స్వరాలను దయచేసి పాటలు పాడుచుండగా మీరు తోడై ఉన్నందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. జరిగింపబడ్డ ఆరాధనలోనైనా మీ అభిషేకంతోనైనా మా అందరిని ముట్టినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యమైన అంశంలోకి మేము వెళ్ళబోచుండగా నాయన, వాక్యం చెప్పబోచున్న వారిని నాయన అభిషేకంతో ముట్టి మా అందరికీ కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి దేవా. మీకే స్తోత్రాలు నాయన. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఖాళీ హృదయాలతో ఇంటికి వెళ్ళకూడదు నాయన. మీరు ఇచ్చిన అభిషేకంతో మా అందరి గుండెని నింపినైనా మేము ఇంటికి వెళ్ళి తిరిగి మా పడకలు చేరు పర్యంతం మీరు మా కాపుదాన్ని అనుగ్రహించి నడిపించి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వినపట్ల. హల్లెలూయా. నేను దగ్గరగా చూసి చాలా విలువైన మాటలు నేర్చుకుని కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నన్ను బలపరుస్తూ నువ్వు చేయగలవని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడి వరకు నడిపించినటువంటి నా ఆత్మీయ తండ్రి అయినటువంటి మన మధ్య సమర్పణరావు పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వాక్యాన్ని పంచుకుంటారు. తర్వాత ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. దాని తర్వాతే మనం వెళ్ళిపోతాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనేటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే మెసేజ్ అయిపోయిన తర్వాత, బల్లారాధన అయిపోయిన తర్వాత అవకాశం ఇస్తాను. ఈ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకి మన పాస్టర్ గారిని ఇన్వైట్ చేద్దామా? సో ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి యవనస్తునికి, ఆ రీతిగా పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు నాకు ఎప్పుడు ఇచ్చినా గంట కూర్చోవాలి, అలాగైతేనే ఇవ్వండి. దేవుని స్తోత్రం చెప్పండి. మేము గంట సేపు కూర్చుంటామన్న వాళ్ళంతా దేవునికి మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. అందరికీ తెలిసినటువంటి వాక్యం. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఎవరికి తెలియనటువంటి వాక్యం చెప్పను. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర ప్రభునందు ప్రియమైన సహోదరులారా, చదవబడినటువంటి వాక్యము, ఆ సందర్భం, ఇక్కడున్నటువంటి వారు ఎవరినైనా అడిగితే మాకు తెలియదు, ఈ వాక్యం మేము ఎప్పుడు వినలేదు అని ఎవరు అనరు. అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఏమిటి సందర్భం అంటే, దేవుడైన యెహోవా భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని ఎదుట చెడిపోయి ఉన్నది. అప్పుడు భూలోకమును నశింపచేయాలని దేవుడు అనుకొని ఎవరైనా ఒక్కరన్నా దొరుకుతారని వెతుకులాడినప్పుడు భూలోకమంతటిలో కూడా ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు నీతిమంతుడుగా ఉన్నట్లుగా దేవుడు చూసి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అతని పేరు నోవాహు. దేవుడైన యెహోవా నోవాహుతో మాట్లాడినటువంటి మాట, నోవాహు, ఈ తరము వారిలో నీవే
నా ఎదుట నీతిమంతుడవు. ఇది మన వాక్యము. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరినైనా ఒకరిని పలకరించి ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో నీవే చాలా మంచివాడవి అన్నావు అనుకోండి, మిగిలిన వారు సంతోషపడతారా? స్కూల్లో పిల్లల్ని టీచర్ ఒక్కోసారి ఆ పిల్లల్ని నిలబెట్టి, వీడు ఫస్ట్ క్లాస్లో వచ్చాడు, బాగా చదువుతున్నాడు రా, వీడు చాలా మంచోడురా అని నిలబెడితే మిగిలిన పిల్లలందరికీ కోపం. కుటుంబంలో తల్లి ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, వచ్చిన వాళ్ళందరికీ ఒకళ్ళని కూర్చో చెబుతూ ఉంటారు ఆ తల్లిదండ్రి. ఒక 2 ఉన్నారనుకోండి, అసలు పెద్దోడు ముద్దండి, చిన్నోడు భలే క్లవర్ అండి, పెద్ద అమ్మాయి ముద్దండి, చిన్న అమ్మాయి మంచిదండి, బాగా చదివిద్దండి, అన్నిట్లో క్లవర్ అండి అండా ఉంటే పెద్దోళ్ళకి ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో ప్రసన్న నువ్వు చాలా మంచోడు అన్నావు అనుకోండి, ఇప్పుడు వర్ధనన్న ఏం చేస్తాడు? మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? ప్రసన్నన్నే నీ దృష్టిలో మంచోడా, నేను కాదా అన్నాడు. ఒకవేళ ఇప్పుడు వర్ధనన్న ఈ అందరి జనంలో నీవే మంచోడు అన్నావు అనుకోండి, ప్రక్కన ఉన్నటువంటి సహోదరుడు ఏమనుకుంటాడు? నేను ఇంత కష్టపడి స్క్రీన్ తెచ్చిపెట్టి ఇంత ప్రయాసపడతా ఉంటే వర్ధనన్నే మంచోడా? లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరిని ఏ ఒక్కరిని అందరిలోని మంచివాడివి అంటే మిగిలిన వారికి కోపం వస్తుంది. ఇప్పుడు భూలోకమంతటిలో నోవహు ఈ తరము వారిలో, నీవు బ్రతుకుతున్నటువంటి తరములో నీవే మంచివాడివి, నీతిమంతుడివి అంటే మిగిలిన వారందరికీ ఎంత కోపం వచ్చి ఉండొచ్చు. మీ గ్రామంలో నీవే మంచిదానివమ్మా, మీ సంఘంలో నీవే మంచిదానివి, మీ కుటుంబాల్లో నీవే మంచిదానివి అంటే ఎవరిని పొగుడుతామో వారు సంతోషపడతారు, కానీ మిగిలిన వారికి చాలా అసూయ ద్వేషం వచ్చేస్తుంది. కయ్యోను హేబెల్ని ఎందుకు చంపేశాడు? అందుకే కదా దేవుడు ఏమన్నాడు? కయ్యోను, నిన్ను నీ అర్పణ నేను అంగీకరించరా, పో. నీ హృదయాన్ని చూస్తే ఎంత ఘోరంగా ఉంది. హేబెలుతో అంటున్నాడు, హేబెలు, నిన్నును నీ అర్పణని అంగీకరించాను. వెంటనే అన్న కోపం వచ్చేసింది. నా తమ్ముడిని మెచ్చుకున్న దేవుడు నన్ను ఎందుకు మెచ్చుకోలేదు? ఇద్దరం అర్పణలు తీసుకొని వచ్చాం కదా, ఇద్దరం తీసుకొని వచ్చాం. ఇప్పుడు పైకి కనపడుతుంది అర్పణలే, కానీ దేవుడు పై రూపమును చూసేవాడు కాదు, అంతరంగమును చూసే దేవుడు. కాబట్టి ఇప్పుడు కయ్యోను దేవుని దృష్టికి మెచ్చుకోలుగా లేడు. తన హృదయమంతా అసూయ ద్వేషము. కాబట్టి దేవుడు హేబెల్ని మెచ్చుకున్నాడు. మనం ఎవరినైనా సరే మెచ్చుకోవచ్చు కానీ పొగడకూడదు. మెచ్చుకోవడానికి పొగడడానికి తేడా ఏంటి చెప్పండి? మెచ్చుకోవడానికి పొగడడానికి తేడా తెలుసా? అసలు మాకు తెలియదులే పాస్టర్ గారు కానీ అంటారా? మెచ్చుకోవడం అంటే ఉన్న విషయాలు, వాటిలో ఉన్నటువంటి మంచిని చెప్పుకోవడం మెచ్చుకోవడం. లేని విషయాలన్నీ కూడా చెప్తారు చూసారా, అది పొగడడం. ఎప్పుడంటాం ఇవన్నీ? ఎలక్షన్ల టైంలో ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో కార్పొరేటర్ గానో నిలబడ్డారనుకో, ఈ మైకి తీసుకున్న వాళ్ళ గురించి పొగడందే తప్పదేక. మన ప్రియుల ప్రియతమ నేత అసలు మంచివాడు, పేదలను కానీ అసలు ఒక్క రూపాయి ఇవ్వడు పేదలకి, కానీ ఆ సమయంలో వాళ్ళ గురించి అంత గొప్పే చెప్పాలి. పూజ్యులు వీళ్ళు, పుణ్యాత్ములు, దాతలు, ధర్మదాతలు, ధర్మాధిపతులని పొగడాలి. అవి పొగడతలు, లేనివి చెప్పడం.
నోవహుతో అంటున్నాడు దేవుడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి. ఇప్పుడు మనము నోవహు తరంలోనికి వెళ్దాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది నాతో అంటారు, బ్రదర్ ప్రేయర్ చేస్తున్నావా అంటే, అక్కడ పాస్టర్ గారు ఇంట్లో అసలు అల్లరల్లరండి, పిల్లలు టీవీలు పెట్టుకుంటారు, కుదరట్లేదు పాస్టర్ గారు. సిస్టర్ ప్రేయర్ చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా అంటే, మా ఇంట్లో అసలు కుదరట్లేదండి అంటారు. కొన్ని స్థలాలకు వెళితే వారు అంటారు, పాస్టర్ గారు మా పేట చెడిపోయిందండి అంటారు. సరే, పేట చెడిపోయింది, నువ్వు బాగున్నావా అంటే, వాళ్ళతో పాటే కదండి మేము కూడా, వాళ్ళతో పాటే. ఎందుకు నీ ప్రాంతము చెడిపోయింది, నీ కుటుంబం చెడిపోయింది, నీ స్నేహితులు చెడిపోయారు, నీ వీధిలో వారు చెడిపోయారు, అందరూ పాపంలో నగ్గిపోతున్నారు అని ఒకవేళ నీవు అనుకుంటే, వారికంటే వ్యత్యాసంగా నీవెందుకు బ్రతకలేకపోతున్నావు? వారందరూ పాడైపోయారు. నీ గ్రామం, నీ పేట, నీ యొక్క గృహము, వీధి అందరూ పాడైపోయారు. వారితో నీవెందుకు కలుస్తున్నావు? నువ్వు ఒక వ్యత్యాసం ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. ఇగో ఇక్కడ నోవహు చేసిన పని అదే. భూలోకమంతా దేవుని ఎదుట చెడిపోయింది. నరులు వారి హృదయము, తలంపులు అన్నీ చెడ్డవైపోయినాయి. ఇంతమంది చెడిపోయిన స్థితిలో ఉంటే నోవహు మాత్రమే తన జీవితాన్ని ఎలా కాపాడుకోగలిగాడండి? ఎలా కాపాడుకోగలిగాడు? మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం ఏమిటి? నీ కుటుంబంలో అందరూ అన్యులుగా ఉన్నారా? దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారా? నీ గ్రామం అంతా అలాగనే ఉందా? నీ ప్రాంతం అంతా అలాగనే ఉందా? నీ స్నేహితులందరూ అలాంటి వారేనా? నీవెందుకు ప్రత్యేకంగా ఉండవు? క్రైస్తవ స్త్రీలు, స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, క్రైస్తవ సహోదరులు లోక సంబంధమైనటువంటి అలంకరణకు లోనైపోతున్నారు. వీళ్ళు విశ్వాసులు, పరిశుద్ధులు అని ప్రత్యేకంగా కనపడాలి నీవు. నేను ఇప్పుడు అన్నీ చెప్పానంటే ఇవన్నీ కూడా మరలా విమర్శిస్తారు చాలామంది. నీ కట్టుబొట్టు, నీ వస్త్రధారణ పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలి. అందరిలాగానే మనం కూడా తిరగకూడదు, అందరిలాగానే మనం ప్రవర్తించకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మనకు అవసరం. క్రైస్తవులు అంటే ఎటు వెళ్ళినా వీళ్ళు దేవుని పిల్లలు రాని గుర్తించాలి, మనల్ని గుర్తించాలి. పోయిన సంవత్సరం వెలంగిని వెళ్ళి వస్తున్నాం. మీటింగ్కి వెళ్ళాను నేను, పుణ్యక్షేత్రానికి కాదు, వెళ్ళొచ్చు తప్పులేదు, కానీ నేను మీటింగ్కి వెళ్ళాను. మెడ్రాస్లో మీటింగ్కి వెళ్ళి నాతో పాటు వచ్చిన సహోదరులు అక్కడ దాకా వెళ్ళొద్దామని అంటే వెళ్ళాను. వచ్చే సమయంలో ట్రైన్లో రిజర్వేషన్ పెడుతున్నది క్రింద. నేను మనతో పాటు వచ్చిన వాళ్ళతో అవతల సీట్లో మాట్లాడి వచ్చే లోపల ఆ స్టేషన్లో భార్యాభర్తలు పిల్లలందరూ ఎక్కారు. వాళ్ళకి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాల. గబగబా వచ్చి నా సీట్లో కూర్చున్నారు. నేను వచ్చాను, నా సీట్ అది అని వాళ్ళకి తెలియదు. నేను వచ్చేసి నిలబడే ఉన్నా, చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నా, నిలబడే ఉన్నా. ఇంచుమించు ఒక పావు గంట తర్వాత నాతో పాటు వచ్చినటువంటి సహోదరులు పైనుండి వాళ్ళని ఎవమనండి, కూర్చో పాస్టర్ గారు అన్నారు. కూర్చో అన్నా అన్నారు. వాళ్ళు వెంటనే సార్ మీద సీటు అన్నారు. అవును పర్లేదు కూర్చో అంటే జరిగారు, అంతే, లేవలా కూర్చున్నా. వారు టీసీ వచ్చి వారి సీటు వారికి చెప్పే వరకు వారు కూర్చున్నారు. ఆ వెళ్ళే సమయంలో అన్నారు, సార్ మీరు పాస్టర్ గారా, క్రిస్టియనా అన్నారు. నేను చెప్పుకోవాలా పాస్టర్నని. నేను బైబిల్ పట్టుకొని నేను కూర్చోవాలా అక్కడ, నా నొసట నేను రాసుకోవాలా నేను. ఎందుకండి అలాగన్నారు అంటే, లేదండి మీరు క్రిస్టియన్స్, సేవకులు అనుకుంటా, పాస్టర్ గారు, ఫాదర్ గారు అనుకుంటా, మీ ఓర్పే తెలుస్తుందండి చదువుకోవటం. మనలో ప్రత్యేకత ఇతరులు గుర్తించాలి, మన సహనము ఇతరులు గుర్తించాలి.
మనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఇతరులు గుర్తించాలి. మన మాట తీరి ఇతరులు గుర్తించాలి. మందిరానికి వెళ్ళినప్పుడు మెత్తగా కనపడడం, ఎంత మౌనం, అసలు వీళ్ళ 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 నోరు తెరిస్తే అసలు ఎంత మౌనం అనుకోవాలి ప్రజలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్ను. తర్వాత సందర్భం రావాలా ఉంటుంది వీళ్ళ సంగతి. ఎప్పుడు ఒకటిలాగానే ఉండాలి మన జీవితం, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలి. వీధిలో ఉన్నా, ఇంటి పక్కలతో, ఇంట్లో ఎక్కడ ఉన్నా సరే మన జీవితం ప్రత్యేకత, పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండాలి. మనుషుల ఎదుట మనము మంచివారముగా అనిపించుకోవడం తేలికే, కానీ మనలను పరిశీలిస్తున్నటువంటి దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ తరము వారిలో, ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు దేవుడు. ఎంత అసలు ప్రపంచమంతా, భూమి మీద అంతా చెడిపోతే, మనుషులందరూ చెడిపోతే, ఒక్క వ్యక్తి అలా నీతిమంతుడిగా బ్రతకగలిగాడండి. ఎలా బ్రతకగలిగాడు? కొంతవరకు నేను సహోదరులు మెచ్చుకుంటా. చాలా అసలు పుణ్యాత్ములు ఉన్నారు తెలుసా, పుణ్యాత్ములు ఉన్నారు. మొగుడు పచ్చి తాగుబోతాడు, వాడు ఉద్యోగం చేస్తూ తెచ్చిన జీతం అంతా తాగుడికి తగలేస్తాడు. మా చర్చి ప్రక్కనే. వాడు చేసేదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్ పోస్ట్, వార్డు బాయ్. ఫుల్గా దాగొచ్చి జీతం తీసుకొని వచ్చి 2వ తారీఖున రోడ్డు మీద నిలబడే ఒక్కొక్కను కొంటా నేను అంటాడు. వాడు జీతం ఎంతో, ఎంతమందిని కొంటాడో తెలియదు. తాగి పడిపోతాడు అక్కడ. భార్య ప్రార్థనాపరురాలు, ఆ ముందు ఇప్పటికి కూడా చాలా సాత్వికురాలు, ప్రార్థనాపరురాలు. ఆడు తాగొచ్చి చర్చిలో మేము కనపడితే మమ్మల్ని కూడా తిడతాడు. అడ్డీడు చూస్తాడు, ఎవరు దొరకపోతే అందరిని కొంటాను అంటాడు. నన్ను కొండ్రా అని వచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే ఇటు తిరుగుతాడు. చర్చికి వెళ్ళి చూసి చర్చిలో ఉన్న పాస్టర్ నన్ను కూడా తిడతాడు. అయినా సరే ఓర్చుకుంటాం. ఆమె వచ్చాయ్యా ఏమనుకోబాక, వాడు దుర్మార్గుడే, నీకు తెలుసు కదా వాడి సంగతి. బతిమలాడిద్ది పాపం. ఏం లేదు వెళ్ళాక అతని సంగతి నాకు తెలుసుగా వెళ్ళి అంట. తీరా వాగి వాడు పడిపోతే ఏగలు నోటి నిండా, కళ్ళ నిండా, మొహం నిండా రోత. అలా తోడు దగ్గరికి వెళ్ళి భార్య లేపి ముఖం కడిగి అన్నం వేసుకొచ్చు. అక్కడ ఎందుకు ఇది చచ్చిపోతాడయ్యా ఎట్నే గొంతెండిపోయి అని తినిపించి నీళ్ళు దాపిచ్చి వాళ్ళని ఇలా పిలిచి కొంచెం ఇంట్లోకి బట్టయ్యా. సహనం కలిగిన స్త్రీలు ఉన్నారు. వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న, పవిత్రంగా కాపాడుకున్న స్త్రీలు చాలామందిని చూశాను నేను. చివరికి అతను చనిపోయాడు. ఒకరోజు మన కుటుంబాల్లో మనం ఏదో ఒక చిన్న ఆటంకం దాన్ని పెట్టుకొని మనం మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. నా చుట్టూ ఉన్నటువంటి తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, భయంకరమైన లోక సంబంధమైన జీవితాలు కలిగిన వారి మధ్యలో నేను దేవుని కొరకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రతికాను. దేవునికి స్తోత్రం. నోవాహు వంటి జీవితం మనం జీవించాలి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అన్నాడు. అదే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎందుకు ఆయన నీతిమంతుడుగా ఉండగలిగాడు? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఈ 3 క్వాలిఫికేషన్స్ అతనిలో ఉన్నాయి. అతడు నీతిమంతుడు, తన తరమ వారిలో నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఇది మనలో ఉంటే మనం ఎన్నటికీ వెన్ను తిరిగి చూడడం, మన ఆత్మీయ జీవితం పాడవదు. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో నీ జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో, దేవునితో నడవడం అలవాటు చేసుకో. ఇప్పుడే పాస్టర్ గారు చెప్తున్నాడు, తెల్లవారుజామున 3 గంటలకే ప్రార్థనా గ్రూప్ ఒకటి ఏర్పాటు చేశామండి, అందరూ ప్రార్థనలో పాలు పొందుతున్నారన్నారు. దేవుని స్తోత్రం. ఆ సమయంలో
గాఢ నిద్ర వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఏం ఫోన్లు అయ్యి? ఏం ఫోన్లు? స్మార్ట్ ఫోన్లే అంటారుగా. ఎవరి దగ్గర చిన్న చిన్న ఫోన్లు లేవు, అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్లే, పెద్ద పెద్ద ఫోన్లే. జాగ్రత్త ఆయన, కొత్త రకం దొంగలు వచ్చారు. ఫోన్లు ఇప్పుడు ఎవరో పెద్ద పెద్ద ఫోన్లు జేబులో పట్టుకోవటం, అట్లాగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ బైక్ మీద వచ్చి ఎవడో ఒకడు వాడికి ఏదో మోరసలు వచ్చినట్టు పడిపోతాడు, నీ ముందట పడిపోతాడు. నువ్వు వాడు పడిపోతున్నాడని ఇంకొకడు అటు పక్క నుంచి దారిలో నుంచి వెళ్తా ఉన్నట్టుంటాడు, పడిపోతున్నాడని ఇలా వాడిని పట్టుకొని లేపబోతావు నువ్వు, వాడు కూడా వస్తాడు, నీ లేపినట్టుండా నీ జేబులో ఫోన్ లాక్కిపోతున్నారు, పరుసులు కొట్టేస్తున్నారు. మొన్నే మా గ్రామంలో 1,30,000 రూపాయలు ఫోన్ కొట్టేశాడు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఇంకా కొంతమంది 2 ఫోన్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సరే, మంచిదే. ఈ ఫోన్లు చూసుకుంటా 1 గంట 2, 3 అయిందాక నిద్రపడు. అప్పుడే నిద్ర పట్టే టైం తెల్లవారుజామున. ఆ నిద్ర పట్టే సమయంలో ఈ ప్రణీతి గారు మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తున్నాడు కదా. 3 గంటలకి లేపి ప్రార్థన చేద్దాం అక్క ప్రార్థన చేద్దాం అక్క అంటే, ఈ ప్రార్థనలో పాలు పొందేవారంతా ధన్యులు. ఆ సమయానికి నిద్ర మానుకొని లేచి ప్రార్థనలో పాలు పొందుతూ నీ విన్నపములు, విజ్ఞాపనలు, మీ యాచనలు, నీ కృతజ్ఞతలు, అవసరతలు అడగడం అన్నీ దేవునికి ధూపము వలె దేవుని సన్నిధికి చేరుతున్నాయి. దేవుని స్తోత్రం. దేవునితో కూడా నడవడం ఇదే మార్గం. అతను నిందారహితుడుగా ఉన్నాడు. నువ్వెవరిని నిందించొద్దు, ఏ నిందలు నీ మీద పడకూడదు. నిందారహితులుగా ఉండాలి, దేవునితో కూడా నడవాలి. నీ తరము వారి అందరిలో నీవే నీతిమంతుడుగా ఉండు, నీతిమంతురాలుగా ఉండు. నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, నువ్వెక్కడ డ్యూటీ చేయడానికి వెళ్ళినా నువ్వు చాలా క్రమంగా ఉండాలి. ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాను నేను, ఇంటి దగ్గర నుంచి చాలా మౌనంగా వచ్చినట్టు ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎట్లా అంటది, వెంటనే ఆ చేతిలో బ్యాగులో నుంచి ఒక బొట్టు తీస్తుంది, పెట్టేస్తుంది. ఆ పర్సులోనే ఉంటే ఈయన పూలు మొత్తం తగిలిచ్చేసిద్ది. ఇంటి దగ్గర ఒక రకం, వీధిలో ఒక రకం ఉండకూడదు. ఈడో రకం వాడో రకంలాగా ఉండకూడదు. మందిరంలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవ బిడ్డవని, క్రైస్తవుడవని అందరూ గుర్తించాలి. దేవునితో కూడా నడిచిన వాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. ఇప్పుడు కొన్ని తరాలను చూద్దాం. ఆ తరములో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి తరములో ఎలాంటి వారు ఉన్నారో చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం చదవండి. తమ తండ్రిని శపించుచు, తన తండ్రిని శపించుచు, తల్లిని దీవించని తరము కలదు. తల్లిని పచ్చి బూతులు తిడుతూ దీవించని తరము కలదు. తమ దృష్టికి చాలు చాలు చాలు. ఏ తరం అంటే ఇది? ఇప్పుడున్న తరం ఏది? బైబిల్ చూడబాకండి, ఇక వాక్యమేనండి. ఏ ఇంట్లోనైనా సరే పిల్లల తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారా? ఒకప్పుడు తల్లిదండ్రులు గదింతే పిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడు పిల్లలు గదింతే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వచ్చేసింది తరం, మారిపోయింది. ఏం చేస్తాం? ఎక్కడైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని రేయ్ అంటే సరే డాడీ అని పోయేవాళ్ళు ఉన్నారా? ఏంట్రా అంటే ఏం చెప్పు అన్నాడు వీడు. ఆ పానీపూరి బండి వాళ్ళు అమ్మినట్టు ఎంటుకలు వాళ్ళ పిల్లలను చూసారా? రాజస్థానం ఎంటుకలు ఇక్కడికి మొత్తం కట్ చేయటం, ఇక్కడ కొంచెం పెట్టుకోవటం, చినిగిపోయిన ఫ్యాంట్లు వేయటం, వీధిలో తిరుగుతా వచ్చి పని ఉండదు, ఏ సంపాదన ఉండదు, ఇష్టానుసారంగా తిరుగుతా, తల్లిదండ్రులు సంపాదిస్తే ఖర్చు పెట్టుకుంటే ఇష్టానుసారంగా తిరుగుతూ మరలా తల్లిదండ్రుల్ని దూషిస్తున్నటువంటి తరం ఇది. తండ్రిని శపించుచు. వాడు అడుగుతున్నాడు, ఎందుకు అనవరా నన్ను? ఇంకా పచ్చి ఒరినా అంటున్నాడు. ఈడు ఆయన కొడుకు అయి ఉండి ఆయన్ని వీడే కొడుకు అని పిలుస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు. తరం ఎంత చెడిపోయిందో. పిల్లలంతా ఇప్పుడు తల్లిదండ్రులు లోపడే మనస్తత్వం లేదు పిల్లలకి. ఈ తరములో అందరూ అలానే ఉన్నారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే,
తల్లిదండ్రుల సంపాదన, తల్లిదండ్రులు ఆస్తులు రాసికపోతే తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను హింసించిన వారు ఉన్నారు, తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రాల్లో విడిచిపెట్టిన వారు ఉన్నారు. సొలొమోను అంటున్నాడు, తండ్రిని దీవించని తరము, శపించే తరం, తల్లిని దీవించని తరం ఈ రోజుల్లో ఉన్నారు. మరో తరం ఉందంట, చూడండి అక్కడే 12వ వచనంలో. తమ దృష్టికి తాము శుద్ధులై, తమ దృష్టికి తాము శుద్ధులై, తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. ఎవరంట? దేవుని స్తోత్రం చెప్పండి. తమ దృష్టికి తామే శుద్ధులై అంటే మంచోళ్ళు. ఎవరిని బలకరించినా సరే తోటోళ్ళని ఎవరినన్నా మంచోళ్ళు అని చెప్పేవాళ్ళు ఉన్నారా మనలో? ఆహా, ఇతరులని మంచి అనరు, వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు. నేను మంచోని కాబట్టండి ఓర్చుకున్నాను, నేను మంచోని కాబట్టండి అని చెప్పుకుంటా ఉంటారు. నేను మంచోడిని కాబట్టి అనుకుంటున్నావే, లేదు లేదు, మంచి లేదు. తమ దృష్టికి తామే మంచివారు అనుకుంటున్నారు, తమ దృష్టికి తామే శుద్ధులై అనుకుంటూ తమ మాలిన్యము నుండి, అంటే వారికి ఉన్నటువంటి దుర్వ్యసనముల నుండి, లోక సంబంధమైన పాపము నుండి, లోక సంబంధమైనటువంటి జీవితము నుండి కడగబడని తరము అంటే విడిచిపెట్టక, శుద్ధులు కాక, మార్పు లేక, మారుమనసు పొందక, బాప్తీస అనుభవాల్లోనికి రాక ఇలాంటి తరం వారు ఉన్నారంట. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ తరంలో ఎవరెవరు ఉన్నారు? మొదటి తరం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులను శపించే తరం. రెండో వాళ్ళు ఎవరు? రెండో రకం, తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటున్నారు, మంచివారు అనుకుంటున్నారు. వారి యొక్క ఆ మాలిన్యమును, చెడు తరమును విడిచిపెట్టక, కడిగోక ఉన్నటువంటి తరము కలదు అంటున్నాడు. 13వ వచనం చదవండి. ఏ తరం అంట? 3వ తరం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వీళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? కన్నులు నెత్తికి వచ్చిన వాళ్ళ తరం ఎక్కడున్నారు? ఇంతకుముందు, ఇప్పుడు అందరిళ్ళలో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, కానీ ఇంతకుముందు కింద కూర్చొని తినేవాళ్ళు. పిల్లలు సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్లాసో ప్లేటో తొక్కారనుకోండి, ఏమనేవాళ్ళు తెలుసా? ఏయ్, కళ్ళు ఏం పోయినాయా? కళ్ళు నెత్తికి వచ్చినాయా? కళ్ళు కనపడట్లేదా అంటారు. కళ్ళు నెత్తికి వచ్చినాయా అంటారు. ఎవరైనా ఒకవేళ ఇంట్లో వాళ్ళని లెక్క చేయక, పెద్దవారిని గౌరవించక, ఎవరిని లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసు? అందరూ ఏమంటారు? వీడికి కళ్ళు నెత్తుకొచ్చి నీరు, ఇదివరకు అంత బాగుండేవాడు మనతో, ఇదివరకు మనతో బాగా క్లోజ్గా ఉండేవాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఎందుకు ఇలాగైపోయాడు అంటే కళ్ళు నెత్తికొచ్చినాయి. కనులు నెత్తికి రావడం అంటే ఎలాగా? ఇప్పుడు కళ్ళు నెత్తికి రావడం అంటే ఈ కళ్ళగా పెట్టుకోవాలా, కొంతమంది ఇట్లా పెట్టుకుంటున్నారు. అంటే ఈ కళ్ళు నెత్తికొచ్చినట్ట కాదు కదా. కొంతమంది ఏం చేస్తారు? తాడేసి కిందకి అలాడేసుకుంటారు, లేకపోతే పొద్దుగోగులు తీయటం పెట్టడం ఎందుకులే నెత్తి మీద ఇట్లా పెట్టుకుంటారు. కళ్ళు నెత్తికొచ్చినాయా? కలగబెట్టుకోవాలి కదా అద్దాలు. కొంతమంది ఇప్పుడు స్టైల్ ఏంటో తెలుసా? టోపీ దానికి ముందు కొంచెం ఇలాగా ఏమంటారు దాన్ని, దానికి ముందు కొంచెం ముఖం మీద ఎండబడకుండా నీడగా ఉండడానికి కొంచెం సన్ సైడ్ ఆ ఎండబడకుండా కొంచెం దానికి ముందు ఇలా తోకలాగా ముందుకిస్తాడు, కళ్ళ మీద పడకుండా. ఇప్పుడు టోపీలు పెట్టేవారికి ఒక స్టైల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? దాన్ని వెనక్కి తిప్పుతున్నారు. అంటే వీడి కళ్ళు ఎక్కడున్నాయి? వీడి కళ్ళు ఎక్కడున్నాయి? అది ముందర కళ్ళోడా అంటారు. ముందే ఉంటాయి కళ్ళు, ముందర కళ్ళు కాదే, మూత కళ్ళు అనాల. ఇప్పుడు టోపీ వెనక్కి తిప్పి పెడతాడు. యవనస్తులు పెడితే బాగుండు, మోసలోళ్ళు కూడా పెడుతున్నారు ఇప్పుడు టోపీ వెనక్కి తిప్పి పెడుతున్నారు. అంటే ఇలా కాళ్ళు వెనక్కి తిరిగినాయి, ముఖం వెనక్కి తిరిగింది. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఎలా ఉంటుందంటే పిల్లలు కూడా పెద్దవారిని గౌరవించరు.
పెద్దవారంటే భయం లేదు, పెద్దవారిని గౌరవించట్లా, పెద్దవారిని ఎవరినైనా సరే దూషించే తరం అయిపోయింది. తల్లిదండ్రులనే శపిస్తున్నారు, నువ్వెందుకు కన్నావు నన్ను, ఎందుకు నన్ను ఇలా చేసావు. పెద్దవారిని కూడా దూషిస్తున్నారు. ఇదివరకు రోజుల్లో మా టయాల్లో మేము ఒకవేళ ఏదన్నా తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నా ముక్కు ముఖం తెలియని వాళ్ళు అటు వెళ్తా, సైకిల్ మీద వెళ్తా, రై ఎందుకులా కొట్టుకున్నారని సరేనండి అనుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే, ఎక్కడికి తిరుగుతున్నావురా ఇప్పటిదాకా అంటే, ఏమైంది, ఎందుకు రావడతో గొడవ అంటే, నీకెందుకు, ఏం చేస్తున్నావురా నీకు చెప్పాలా. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఎవరిని గౌరవించడం, ఎవరికి మర్యాద ఇవ్వట్లా, ఎవరికి లోబడట్లేదు. ఎలాంటి తరములో ఉన్నాము మనము? మరి మనము నోవాహు వలె మన జీవితాన్ని కాపాడుకోవాలా లేదా? 14వ వచనం చూడండి. దేశములో ఉండకుండా వారి దరిద్రులను మింగివేయునట్లుగా మనుషులలో ఉండకుండా బీదలను నశింపు చేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారి తరము గలదు. ఎన్ని తరాలు చెప్పుకున్నాం ఇప్పుడు? ఎలాంటి తరాలు? మొదటిదేమో తల్లిదండ్రులను శపించే తరం, రెండవదేమో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం, మూడవది తమ మాలిన్యము నుండి కడగబడని తరము. ఇప్పుడు మరొక తరం ఏమిటంటే ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు కలిగినటువంటి వారు. ఈ తాగిన వాళ్ళకి ఎందుకో పళ్ళు కొరుకుతూ ఉంటారు, కొంతమంది అంటుంటారు. ఒక అతన్ని అడిగితే ఎందుకు అట్లా కొరుకుతాడు మా పళ్ళు అంటే, వాడికి తాగితే పళ్ళు లూజ్ అయ్యి తీపులు పుట్టి పళ్ళు ఊరక నూరుతూ ఉంటాడంట. నేను అనుకున్నా కోపం వచ్చి భార్య ముందుకు అంటున్నాడేమో అనుకున్నా. నేను ఏమి లేదు, కూర్చో ఊరక ఏంది అన్నామంటే అయిపోయింది. కానీ మరి ఎందుకు వీడు పళ్ళు నూరుతున్నాడు అంటే, వాడికి పళ్ళు తీపులు పుట్టి తాగి లూజం అంటుంటాడు ఊరక. ఏం తెలియక అర్థం కాక ఊరిని చూస్తాం కాదు, మళ్ళీ అది కళ్ళు సీటుకి నిలబడో ఫుల్ అయిపోవడం అంటుంటాడు అంతే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తాగి పళ్ళు కొరుకుతాడు కానీ మంచి గుండు కూడా చాలామంది పొరుగు వారిని చూస్తే పళ్ళు కొరుకుతారు, ఇతరులు బాగుపడితే పళ్ళు నోరుతారు. వీళ్ళు బాగుండి వచ్చింది, వీళ్ళు బాగుండి వచ్చాడు. ఎంతోమంది తోటి వారి మేలు కోరని వారు, ఖడ్గము వంటి పళ్ళు కలిగిన వారు. నీ తోటి వారిని గురించి నువ్వు చెడు ప్రచారం చేస్తున్నావా? నీ తోటి వారిని గురించి నీవు మంచిని కోరుకోవటం లేదా? నీ సంఘములోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ వీధిలోనైనా నీ వస్తే అందరూ సంతోషపడాలి. అరే బావ వస్తున్నాడు, మామ వస్తున్నాడు, బాబాయ్ వస్తున్నాడని సంతోషపడి రా కూర్చో అనాలా. నువ్వు వస్తూ ఉండగానే అనుకుంటా, అబ్బా పొలాలు పెట్టేవాడు వచ్చాడురా, వీడు వచ్చాడురా, ఈ అమ్మాయి వచ్చిందిరా, కాపురాలు తీసిద్దిరా, ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి మాటలు వింటే అయ్యో పళ్ళు కొరికే వేసాడు. అంత పళ్ళుంటే కొరకొచ్చు, అసలు పళ్ళు లేని వాళ్ళే ఇట్లా అంటుంటారుగా, మరి వాళ్ళు కూడా కొరుకుతుంటారుగా. మనం ఎక్కడికైనా వస్తూ ఉంటే మనల్ని చూసి వారు సంతోషపడాలా. అక్క రాక, సిస్టర్ రా, వదినారా అని పిలవాల. మనల్ని చూసి వారు ప్రక్కకు వెళ్ళిపోకూడదు. మనం రాగానే వారు నాకు పని ఉంది వెళ్తున్నా అన్నారు అంటే నీ ద్వారా వారికి ఏదో కీడు జరుగుతుంది. కీడు జాతి మనుషులుగా ఉండకూడదు. లేనిపోని ఇతరులకి చెప్పడం, ఎక్కించడం చేయకూడదు. మన జీవితాలని మనం గమనించాలి. ఇతరులకు మంచే చెప్పాలి. ఇతరులని మనము మేలుకరమైన మార్గంలో నడిపించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు సొలొమోను, ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు. అంటే పళ్ళ కింద వేసి అట్లాగన్నాడు. పళ్ళు గట్టిదనంగా ఉన్నా లేకపోయినా నీ మాటలు కత్తులు వంటివి తెలుసా? నీ మాటలు ఎన్ని కుటుంబాలని పాడు చేస్తున్నాయి. నీ మాటలు ఎంతమందిని కత్తుల వలె, కత్తిరాల వలె కట్ చేస్తున్నాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులుగా. మన మాట ఇతరులకు చెబితే అది వారి జీవితంలో ఎంత చెడు చేస్తుందో, ఎంత కీడు చేస్తుందో గమనించాలి. ఏ పడితే అది చెప్పేయటం కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెప్పేయకూడదు. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఏదైనా దుర్వార్త విన్నా, చెడు విషయం వచ్చినా మన దృష్టికి దానిని కప్పిపెట్టి మంచినే మనం బోధించాలి. ఖడ్గము వంటి పళ్ళు కలిగిన తరం ఈ తరం అంతా. ఈ తరం అంతా ఏ తరం? ఖడ్గము వంటి పండ్లు కలిగినటువంటి తరం. చాలా జాగ్రత్త. పురుషులు కానీ స్త్రీలు కానీ ఇలాంటి తరములో మనం ఉన్నామని గుర్తించి అలాంటి తరము వారికి మనము దూరముగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అపోస్తల కార్యములో పేతురు భక్తుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రసంగిస్తూ అంటున్నాడు. 2వ అధ్యాయము 43వ వచనములో అంటున్నాడు, చూడండి. అయ్యలారా, మేమేమి చేయవలను అని వారందరూ హృదయములు నొప్పించబడి ఖడ్గములతో పొడవబడినట్లుగా ఉండి ఆ మాటల చేత వారు హెచ్చరించబడి దేవుని అంగీకరించడానికి పశ్చాత్తాపడిన ప్రజలు పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యలారా, మేమేమి చేయాలయ్యా? ఇప్పుడు నిత్యరాజ్యములకు వారసులు అవ్వాలంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే, మంచివారు అనిపించుకోవాలంటే, నీతిమంతులుగా ఈ తరము వారిలో మేము నీతిమంతులు కావాలంటే మేమేమి చేయాలని గుండెల బాదుకొని ఏడ్చి అడుగుతూ ఉంటే పేతురు గారు చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 43వ వచనం చదవండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. 2వ అధ్యాయము 40 వచనమా? 43 40 చదవండి. 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. పేతురు గారు వారికి అనేక మాటలు చెప్పి యేసు ప్రభు వారి యొక్క జన్మను గూర్చి, మరణమును గూర్చి, శిలువ మరణమును గూర్చి, సమాధిని గూర్చి, పునరుద్ధానమును గూర్చి వారికి తెలియజేసి, మరలా ప్రభు తిరిగి రాబోతున్నాడు, మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పి ఇంకను అనేకమైన మాటలు చెప్పి ఇప్పుడు అంటున్నాడు, మీరు దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మీరు ఏ తరములో ఉన్నారు? కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరములోనే ఉన్నావు. తల్లిదండ్రులు దూషించే వారి తరములోనే ఉన్నావు. ఖడ్గము వంటి పళ్ళు కలిగినటువంటి వారి తరములో ఉన్నావు. తమ మాలిన్యము నుండి శుద్ధీకరించబడకుండా పరిశుద్ధులు అనుకునే తరములో ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీకు నీవే దేవుని సన్నిధానంలో పరిశుద్ధులుగా మార్చబడడానికి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఈ తరము వారందరిలో నీవు కూడా ఉన్నావు. వారిని విడిచి నువ్వు ఎక్కడో వెళ్ళి ఒంటరిగా సన్నాసిగా బ్రతకడం అని కాదు, కానీ వారందరూ మన చుట్టూ ఉన్న మన జీవితాన్ని కాపాడుకోవడం. చుట్టూ ఇల్లులు తగలబడిపోతూ ఉంటే, ఒకప్పుడు అందరే తాటాకి ఇల్లులే, ఇవాళంటే అపార్ట్మెంట్స్లోకి వచ్చారు. కానీ ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం అన్నీ తాటాకి ఇల్లులే. ఆ తర్వాత రేగుల షెడ్లు వచ్చినాయి, ఆ తర్వాత బిల్డింగ్లు వచ్చినాయి, ఇప్పుడు అపార్ట్మెంట్స్. తాటాకులు ఇల్లులు లైన్గా ఉండేవి అన్నీ. ఏ పేటలోకి వెళ్ళినా ఒక ఇల్లు ఆ చివర తగలబడితే ఈ చివరున్న ఇళ్లలో అందరు ఇంటి మీద నీళ్ళు పోసుకుంటా ఉంటారు. దేనికి చెప్పండి? కాలే ఇంటికి పోయాలా, బాగున్న ఇళ్ళకి పోయాలా? కాలే ఇంటికేమో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆర్పుతూ ఉంటారు. ఎవరి ఇంటి మీద వారు నీళ్లు పోసుకుంటారు. మంచి పద్ధతి ఏంటంటే ఆ నిప్పు రవ్వలు ఎగిరొచ్చి మా ఇంటి మీద పడకుండా ఉండాలి అని. ఎవరి జీవితం ఎలా ఉన్నా నీ జీవితాన్ని కాపాడుకో. నీ ప్రక్కనే నీ స్నేహితులు చెడిపోతున్నారు, నీ వీధిలో వారు పాడైపోతున్నారు, నీ తోటి వారు చెడిపోయి లోకంలో పడిపోతున్నారు, నీ బంధుమిత్రుల్లోనే అనేక మంది నిత్య నరకాగ్నికి పోయే మార్గంలో నడుస్తున్నారు. నీకేమైంది? నీ వారిని చూసి వారి వలె ఉండాల్సిన పని లేదు. వారికి వ్యతిరేకముగా దేవుని బిడ్డగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా బ్రతుకు. మూర్ఖులే ఉన్నారంతా. ఎవరు దేవుని గురించిన జ్ఞానమును వెతుకులాడట్లేదు. ఇప్పుడు పైకి మాత్రమే భక్తిని సాధిస్తున్నారు. భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తిలోని శక్తిని ఎరుగని వారుగా ఉంటున్నారు.
భక్తిలోని శక్తిని ఎరగాలి. లోక సంబంధమైన ఆచారములకు దూరంగా ఉండు, అలవాట్లకు దూరంగా ఉండు. దేవునికి ఇష్టలుగా బ్రతకండి, దేవునికి ఇష్టడుగా బ్రతకండి. దేవుని మార్గములో నడవాలి. ప్రతి విషయంలో పశ్చాత్తాపడాలి. మనం చేసే ప్రతి పనిని మనము పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఎదుటి వారికి నొప్పిస్తుందా, బాధ కలుగుతుందా? మనం చేస్తున్నటువంటి ప్రతి పని ద్వారా దేవుడు మనం సంతోషపెడుతున్నామా? దేవుడు మనల్ని దీవిస్తున్నాడా? ప్రతి విషయంలో మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని పరిశీలన ఉందని మనం గుర్తించాలి. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందాలి అన్నాడు. యేసు ప్రభు తన శిష్యులను గద్దించాడు, విశ్వాసం లేని మూర్ఖ తరమ వారలారా. యేసు ప్రభుతోనే ఉన్నారు. వారికి అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి, వారిని అపోస్తులను బిరుదులు ఇచ్చి పంపిస్తే అద్భుతములు చేశారు, ఆశ్చర్యమైన కార్యములు చేశారు. చనిపోయిన వారిని లేపామని చెప్పారు, గుడ్డి వారికి చూపించామన్నారు, కుంటి వారిని నడిపించామన్నారు. ఇన్ని కార్యములు చేసి తిరిగి వచ్చి యేసు ప్రభుకు చెప్పారు, ప్రభువా నీ నామమున మేము ఎన్నో కార్యములు చేశామన్నారు. సరే రండి ప్రార్థనకు వెళదామని ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు వెళ్ళారు. అందరూ వెళ్ళాల ప్రార్థనకి, అందరూ ప్రార్థనకి వెళ్ళాల. ముగ్గురే వెళ్ళారు యేసు ప్రభుతో, మిగిలిన వారంతా కిందే ఉన్నారు. ఉదయమున యేసు ప్రభు కొండ దిగి వస్తూ ఉండగా అక్కడ అల్లరల్లరిగా ఉంది. ఏంటయ్యా ఈ అల్లరంటే, ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా నాకొక్కడే ఒక్క కుమారుడయ్యా, లేక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు, వాడికి ఆ దెయ్యం పట్టింది, ఆ దెయ్యం వాడిని మోర్సలు పిడుసులు చేస్తుంది, వాడిని బాగు చేయమని నీ దగ్గరికి తీసుకొచ్చా, నీవు లేవు, నీ శిశువులను బాగు చేయమని వారికి అప్పగిస్తే వారి వలన కాల ఏమైనా నీ వలనైతే నువ్వు బాగు చేయి అన్నాడు. ఆ మాట వినగానే ప్రభు వారి హృదయం గాయపరచబడింది. ఇంత అధికారం ఇచ్చి, దుష్ట శక్తుల మీద అధికారం ఇచ్చి, రోగముల మీద అధికారం ఇచ్చి, అభిషేకించి పంపిస్తే ఈ కార్యమును చేయలేకపోయారు వారు. అందువలన అతనికి ఉన్న విశ్వాసం కూడా నిర్వీర్యం అయిపోయింది. అతనేమంటున్నాడు, వారి వలన కాల, వారికి చేతకాల, ఏమైనా నీ చేతనైతే. అప్పుడు హృదయం గాయపరచబడి ఇప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎందాక నేను మీతో ఉంటాను, ఎందాక మిమ్మల్ని సహిస్తాను. ప్రభువారి హృదయం గాయపరచేవారంగా ఉండకూడదు. ఈ రాత్రి మనము కూడా నోవాహు వలె ప్రభుతో కూడా నడిచే వారమై ఉండాలి. మన తరములో నిందారహితులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి కన్నులెత్తికి వచ్చిన వారి తరము ఉన్నా, తమాల్యం నుండి కడగబడని తరము ఉన్నా, మా తల్లిదండ్రులను దూషించే తరమైన, ఎలాంటి మూర్ఖతరమైన వారందరికీ వేరుగా ఉండి మనము ప్రభువుని ఆరాధించుదాం. మన జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచుకుందాం. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి నోవాహు వలె దేవునికి యోగ్యులుగా, ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. బలారాధనలోనికి వెళదామండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. వైపు కాక దేవుని శాసనముల వైపు చూడు. నీ నేత్రములను దేవుని వైపు చూడు, పరలోకము వైపు చూడు. మీరు ఆత్మ సంబంధులైన మనుషులైతే పైనున్న వాటినే చూడండి అంటున్నాడు పౌలు భక్తుడు. ఆత్మ సంబంధులైన మనుషులుగా నీ చుట్టూ ఉన్న ప్రజలు, ప్రాంతము పాడైపోతున్నా, నోవాహు వలె నీ జీవితాన్ని కాపాడుకో. నోవాహు వలె నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభువా నా మాటలు, అయా నా ప్రవర్తన, నా జీవితం సమస్తాన్ని నేను పరిశీలించుకున్నాను. అన్నింటిలో బలహీనతలే ఉన్నాయ్యా. నా ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు బలహీనలే ఉన్నాయ్యా. వాటిని ఒప్పుకుంటున్నానని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగే, యేసయ్యా రక్తము మన స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు కూడా వాక్యమును అయా మా జీవితాలకి అవసరమని వాక్యానుసారముగా బ్రతకడానికి తీర్మానించుకొని అనేక మంది మా ప్రభువా వాక్యమును విన్నారు,
నీ రక్త మాంసాల్లో పాలు పొందారు. వారి జీవితంలో నోవాహు వలె ఒక నూతన మార్గములో నిందారహితులుగా నీతో కలిసి నడిచేవారిగా నీతిమంతులుగా బ్రతకడానికి ఒక నూతన తీర్మానంలో తిరిగి వెళ్ళినట్లుగా సహాయమైన దయచేయండి. మా ప్రభా, ఇప్పటి వరకు కూడా నీ రక్త మాంసాల్లో పాలు పొందిన వారు అనేక మంది ఉన్నారయ్యా. వారిలో ఎవరైనా ఒకవేళ బలహీనులుగా ఉండి పొరపాటుగా పాలు పొందితే అలాంటి వారిని దయతో క్షమించండి. మరొక పర్యాయము అయోగ్యులుగా కాక యోగ్యులుగా అందులో పాలు పొందినట్లు సహాయం దయచేయండి. మిగిలినటువంటి రక్త మాంసములు ఈ స్థలములో ఉండి ఎవరైతే రక్షణ అనుభవం లేని వారుగా బాప్తిసాలు పొందని వారుగా ఉన్నారో అలాంటి వారు త్వరపడి నీ రక్తంలో కడగబడటకు బాప్తిస అనుభవంలోనికి వచ్చినట్లు సహాయం దయచేయండి. మా తండ్రి, వారు తిరిగి